ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో ముక్కోటి దేవదేవతలు దిగివచ్చి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 100% తులారాశి వారి జీవితంలో ఈ ఆగస్టు మాసంలో జరగబోయేది ఇదే. అయితే తులారాశి వారికి ఆగస్టు మాసంలో గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 మొత్తం 9 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారి మనస్తత్వం, వ్యక్తిత్వం మనం చూసుకుంటే కనుక ఈ తులారాశి వారు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎవరైనా సరే వీరి వద్దకు వచ్చి హెల్ప్ కోసం వస్తే వారికి తోచిన విధంగా సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా వీరికి ఎప్పుడైనా ఒక చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకొని ఆ సహాయం చేసిన వ్యక్తులకు మరలా వారికి తిరిగి సహాయం చేసే గొప్ప గుణం కలిగిన మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ ఈ తులారాశి వారైతే విద్యార్థులకు ఈ మాసంలో ఆగస్టు మాసంలో యోగవంతమైన పెను మార్పులు కనిపిస్తున్నాయి. విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. అలాగే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఈ రాశి వారికి చదువులపైన అధిక శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా చూసుకుంటే తులారాశి వారికి ఆఫీసుల్లో పనులు చేస్తున్న స్త్రీ పురుషులకు, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులు పై అధికారులు మీకే అప్పగిస్తారు. ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో మీకైతే జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారస్తులకు ఆగస్టు మాసంలో అధికంగా లాభాలు రాబోతున్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా ఈ ఆగస్టు మాసంలో మీకు మంచి మంచి లాభాలు చూస్తారు. ఆర్థిక పరంగా మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఆర్థిక విషయాల్లో కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క తులారాశి వారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది. అప్పులు తీర్చివేస్తారు. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆగస్టు మాసంలో ఈ యొక్క తులారాశి వారికి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెడతారు. తద్వారా కూడా వీరు మంచిగా లాభాలను పొందుకుంటారు. ముఖ్యంగా తులారాశి వారు ఈ ఆగస్టు మాసంలో షేర్ ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక ఈ తులారాశి వారికి సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు. కాకపోతే ఆగస్టు 2వ వారం తర్వాత మీ పిల్లల ఆరోగ్యంలో కొంచెం శ్రద్ధ వహించండి. ఇక వైవాహిక జీవితం పరంగా చూసుకుంటే ఆగస్టు నెలలో ఈ తులారాశి వారికి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కాకపోతే ఈ ఆగస్టు చివరి మాసంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే భార్యాభర్తలు మాట పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనంగా వహించడం ఎంతైనా మంచిది. కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మునుముందు మీకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి బాధించవు. కాబట్టి అంతగా మీరు భయపడే అవసరం లేదు. ఇక తులారాశి వారు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం, నిద్ర, నడక, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మీకైతే ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు. ఇక ఈ తులారాశి వారు మరిన్ని శుభఫలితాల కోసం ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా తులారాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి.
గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం ఆహారంగా మీ చేతితో గోమాతకు అందించండి. తద్వారా జన్మ జాతకంలో ఏమైనా గ్రహదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు ఈ ఆగస్టు మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ముక్కోటి దేవతలు దిగవచ్చి ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించబోతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.